పరమాత్మని ప్రత్యక్ష దర్శనం చేస్తూ ఆ పాదాలు ముట్టుకున్నప్పుడల్లా వణికిపోతూ సీతమ్మ గారు రామనామం చేస్తుంటే ఈ పిల్లవాడు కూడా తల్లితో గొంతు కలిపి భగవన్నామం చేస్తున్నాడు. మనం కూడా విందాం ఎలా చేస్తున్నాడు. నరుడనుచు నరులు తమ దొరవనుచు యాదవులు వరుడనుచు గోప సతులు భగవానికి లలితా త్రిపుర సుందరికి. ఆ పిల్లవాడు రాసినటువంటి అనర్ఘరత్న సదృశమైనటువంటి ఆ సంస్కృత కృతులన్నీ కూడా ఒక చిన్న పుస్తకంలోకి అనువదించి సద్గురువుని అన్వేషిస్తూ వీళ్ళకి పక్క గ్రామం తిరువయ్యారు. పంచనదేశ్వర క్షేత్రం అది. అమ్మవారి పేరు ధర్మ సంవర్ధని, అయ్యవారి పేరు పంచనదేశ్వర స్వామి. అక్కడ ఒక గొప్ప పండితులు ఉన్నారు, సొంఠి వెంకటరమణ భాగవతులు అని. ఆయన పేరే వీణా వెంకట రమణదాస్ అంటారు. ఆయన తండ్రి సొంఠి వెంకట సుబ్బయ్య గారి యొక్క ఆయన కుమారుడు వీరు. సొంఠి వెంకట సుబ్బయ్య గారికి ఒక్కడే ఒక మహాగురువు ఉన్నారు. ఎవరా మహానుభావుడు అంటే మా గుంటూరు వాడే. మంగళగిరి దగ్గర కాజా అనేటువంటి ఒక గ్రామంలో ఉండేవారు. ఆయన పేరు తల్లావజ్జుల గోవింద శాస్త్రి గారు. మహాభక్తుడు. 11 ఏళ్లకు ఆ పిల్లవాడికి పెళ్లి చేశారు. అమ్మాయికి 7 ఏళ్ళు. ఆవిడ పేరు అచ్చమాంబ. పెళ్ళైన 16 రోజుల్లోపు ఈ పిల్లవాడు 16 రోజుల పండక్కి అత్తవారింటికి వెళుతున్నట్ట. అత్తవారి ఊరు కృష్ణా జిల్లా నూజివీడి దగ్గర ముక్త్యాల. కృష్ణ దాటాలి. పడవెక్కి కృష్ణ దాటుతూ ఉంటే పడవ మధ్యలోకి వచ్చేటప్పటికల్లా నదీ ప్రవాహ వేగానికి 2 ముక్కలైందిటండి.